ప్రధానమంత్రి మోదీ మూడవసారి ఆ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తరువాత ఇల్లు లేని నిరుపేదలకు ఒక చక్కటి నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోయే 5 సంవత్సరాల కాల వ్యవధిలో 3 కోట్ల మందికి ఇళ్లకు ఆర్థిక సహాయం చేయబోతున్నారు. దీంట్లో 2 కోట్ల మంది గ్రామీణ వాసులకు, 1 కోటి మందికి పట్టణ వాసులకు. ఈ పట్టణ వాసులు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఈ పట్టణాలకు సంబంధించిన పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. వాటిని ఉడాలంటారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. సిఆర్డిఏ అనేది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అట్లాగే ముడా అంటే మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కుడా అంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే విశాఖపట్నం విఎంఆర్డిఏ విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇవి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 పట్టణాభివృద్ధి సంస్థలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఈ పట్టణాభివృద్ధి సంస్థలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న గ్రామాలకు కూడా పట్టణాలకు ఏ విధంగా ఆర్థిక సహాయం చేసి ఇళ్లు కేటాయిస్తున్నారో ఆ విధంగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా పట్టణాలుగా పరిగణించి లబ్ధి పొందుతారు. దీంట్లో 2 పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే పట్టణం, ఇంకోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అంటే గ్రామీణం. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం కింద పట్టణాభివృద్ధి సంస్థల్లో గ్రామాలను కూడా పొందుపరచడం అనేది ఒక విశేషం. ఉదాహరణకు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో తూర్పు గోదావరి జిల్లా, విశాఖ జిల్లా, శ్రీకాకుళం, విజయనగరంలో ఉండే పలు గ్రామాలు కూడా ఈ పరిధిలో ఉన్నాయి. ఆ గ్రామాలందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం అర్బన్ పథకం కింద లబ్ధి పొందటానికి అర్హులు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2024ని PMAY 2 అన్నారు, 2వ దశ. దీంట్లో కొన్ని మార్గదర్శకాలు, ఆర్థిక సహాయం మారింది. గతంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సహాయం కింద 1,50,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ 2024 సంవత్సరం నుంచి కొత్తగా నమోదైన వారికి మాత్రమే 2.5 లక్షల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 అంటే 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే వారికి ఈ 2వ దశ పథకం 2024లో కొత్తగా నమోదు చేసుకోబోతున్న వారికే వర్తిస్తుంది. ఇప్పటికే మీరు నమోదు చేసుకుని మీకు ఇల్లు శాంక్షన్ అయితే ఈ కొత్త పథకం అంటే 1,00,000 రూపాయలు అధికంగా రావు. ఇంకొక వెసులుబాటు ఏంటంటే పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న ఉడాల పరిధిలో ఉండే గ్రామాలలో 4 లక్షల రూపాయలకు అదనంగా అంటే 2.5 లక్షలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం మరొక 30,000 రూపాయలు ఉపాధి హామీ నిధులు కూడా ఇస్తుంది. అంటే వాళ్ళు 4,30,000కు ఆర్థిక సహాయం పొందుతారు. ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండే గ్రామ పేదలు. రాష్ట్ర వాటా 1,50,000 ఇవ్వకపోతే కేంద్రం వాటా 2.5 లక్షలు ఇచ్చే ప్రసక్తే లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేశాడు. ఈ పేదవాళ్లకు, గ్రామీణ పట్టణ వాసులకు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 5,000 కోట్ల నిధులు తెచ్చి అవి పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వకుండా దారి మళ్లించేశాడు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు అన్ని అసత్య ప్రచారాలు, అబద్ధాలే. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చానన్నాడు. 30 లక్షలు ఇవ్వలేదు, 20 లక్షలు ఇచ్చాడు. తర్వాత ఎవ్వరికీ కూడా పేదవారికి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా కొన్ని పట్టణాల్లో కొద్ది మంది పేదలకు 30,000 ఆర్థిక సాయం చేశాడు. అసలు ఈ గృహ నిర్మాణ పథకాన్ని ప్రచారం చేసుకోవడం తప్పనిచ్చి ఎక్కడా కూడా ముందుకు తీసుకువెళ్ళలేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పేదవాడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఇవి ప్రభుత్వ స్థలాలు ఇచ్చిన దాంట్లో అయినా నిర్మించుకోవచ్చు. అదే కాకుండా మనకు సొంత జాగా ఉంది, సొంత స్థలం ఉంది. సొంత స్థలంలో నిర్మించుకున్నా కూడా 2.5 లక్షలు కేంద్రము, 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం. ఉడా పరిధిలో ఉంటే మరొక 30,000 మీకు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు. ఏ ప్రధానమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేయమన్నప్పుడు ఆయన
మహానుభావుడు 1982లో ఆయన మేనిఫెస్టోగా పెట్టాడు. ఆయన ఏమన్నాడు? మూడే, నా ఎజెండా మూడే అన్నాడు. కూడు, గూడు, గుడ్డ. కూడంటే ఏం చేశాడు? దేశంలో ఎన్నడూ లేని విధంగా అప్పట్లో కిలో బియ్యం 20 రూపాయలుంటే 2 రూపాయలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాడు. రాయలసీమలో, తెలంగాణలో అప్పటి వరకు చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరిగలు, సామెలపై ఆధారపడుతూ ఎప్పుడో పండుగలప్పుడు మాత్రమే బియ్యం తినే నిరుపేదలకు అందరికీ ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా బియ్యం తింటారో వాళ్ళకు కూడా బియ్యం అందించిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు. రెండవ ఎజెండా గూడు అన్నాడు. పేదలకు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాన్ని నిర్మించి ఆ పథకానికి ఈ రోజున ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఆనాడు అన్న ఎన్టీ రామారావు వేసిన పునాదిపై ఈరోజు ఈ ప్రణాళిక రచించబడింది. ఇక గుడ్డ అన్నాడు. గుడ్డ అంటే మరి చాలని ఆదాయంతో కనీసం చొక్కాలు లేని పరిస్థితుల్లో జనతా వస్త్రాలను తక్కువ ధరకే ఆప్కో ద్వారా వస్త్రాలు పంపిణీ చేసిన మహానుభావుడు. చీరలు పంపిణీ చేశాడు, పంచెలు పంపిణీ చేశాడు, చొక్కాలు కుట్టించుకోవడానికి గుడ్డను పంపిణీ చేశాడు. ఆ ఆధారంగా ఈనాడు ఆయన 2 రూపాయలంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ 2020వ సంవత్సరంలో ప్రారంభించి ఉత్తర భారతదేశంలో గోధుమలు, దక్షిణ భారతదేశంలో ఉచితముగా ప్రతి కుటుంబంలో, పేద కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఇది ఉచిత బియ్యం పథకం. ప్రధానమంత్రి మోదీ కిలో బియ్యం 30 రూపాయలకి బహిరంగ మార్కెట్లో కొని ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈ ఉచిత బియ్యం పథకాన్ని వాళ్ళ సొంత పథకంగా చిత్రీకరించుకుని ఎక్కడా ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని కూడా పెట్టలేదు. ఇది పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ పథకము. రాష్ట్రాల యొక్క సహాయము, సహకారము, పెట్టుబడి 1 రూపాయి కూడా లేదు. అందువల్ల ఆనాడు అన్న ఎన్టీ రామారావు ఆయన ఆలోచన విధానమే నేటికి కూడా కొనసాగుతా ఉంది. ఉచిత బియ్యం పథకం ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ఈరోజు పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భవనాలు నిర్మింపజేస్తున్న అదంతా కూడా అన్న ఎన్టీ రామారావు ఆలోచన విధానాన్ని ఈనాటికి కూడా ప్రధానమంత్రి మోదీ ఎన్టీ రామారావు అంటే ఎంతో గౌరవిస్తారు. ఎక్కడ అవకాశం వచ్చినా ఎన్టీ రామారావుని ప్రస్తావిస్తారు. ఆయన గౌరవించే వ్యక్తుల్లో జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆయన గౌరవించే వ్యక్తుల్లో ప్రథముడు అన్న ఎన్టీ రామారావు. కనుక రాబోయే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి పట్టణాల్లోనూ పల్లెల్లో కూడా పక్కా గృహాన్ని నిర్మించివ్వాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేసి ముందుకు సాగుతున్నాడు. అలాగే పట్టణాల్లో టిడ్కో అనే సంస్థ ద్వారా నిర్మాణం చేసిన గృహాలు, ఇంతకుముందు గతంలో పేదలకి ఒక ఇల్లు కట్టుకునేవారు. మన ధనిక వర్గాలు ఎలా అయితే మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారో పేదలకు కూడా అలా కట్టిద్దామని ఆలోచనతో చంద్రబాబు నాయుడు బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లను పేదవారికి కట్టిస్తే ఇది చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పథకం అని చెప్పి ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా అమరావతి రాజధాని ఏ విధంగా నిర్లక్ష్యం చేశాడో పట్టణాల్లో ఆ టిడ్కో గృహాలను కూడా పూర్తి చేయకుండా పేదవాళ్లను కాల్చుకు తిన్నాడు ఆ జగనన్న. మంచి రోజులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. త్వరలో ఈ సంవత్సరాంతరం లోపల 2024 డిసెంబర్ లోపల వివిధ పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న టిడ్కో బహుళాంతస్తుల ఆ గృహాలన్నీ కూడా పూర్తి చేసి రోడ్లు, మంచినీరు, కరెంటు, పార్కులు, కమ్యూనిటీ హాళ్ళు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పేదలు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో గృహప్రవేశాలు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీన్ని 2 అంటారు. ఈ 2 కింద ఇప్పటి వరకు ఇల్లు పొందని వారు కొత్తగా నమోదు చేసుకోవాలి. దీనికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పట్టణ, గ్రామీణ ప్రాంత పేదలందరూ కూడా ఈ పథకానికి అర్హులే.